హాయ్! నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరొచ్చి గీతామృతం. ఎన్నో రోజుల నుంచి నేను అనుకుంటున్నానండి. భగవద్గీతని మీ అందరి ముందుకు తీసుకురావాలని. అది ఈరోజు ఈ ఛానల్ ద్వారా నా కోరిక తీరుతుందండి. ఆ కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన భగవద్గీతని నా ద్వారా మీ అందరికి గూడా వినిపించాలని అనుకుంటున్నానండి. ప్రతిరోజు ఒక శ్లోకం చెప్పి షార్ట్ వీడియోగా దానికి అర్థం చెప్తూ, మరియు ఒక 3 శ్లోకాలకు కలిపి అర్థం చెప్తూ అది కూడా వీడియో పెడుతూ 3 డేస్‌కోసారి అలా వీడియోలతో ఈ భగవద్గీతని మీ అందరికీ వినిపించాలని నేను అనుకుంటున్నానండి. నేను పెట్టే ఈ భగవద్గీత ప్రతి వీడియోస్‌ని చూసి నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా భగవద్గీత శ్లోకాలు ఆన్లైన్ క్లాసుల ద్వారా నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా సులువైన పద్ధతిలో అర్థమయ్యే విధముగా చెప్తున్నానండి. భగవద్గీత శ్లోకాలు మీలో కూడా ఎవరికన్నా నేర్చుకోవాలని అనిపిస్తే ఈ వీడియోలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కానీ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ ఇక్కడ వీడియోలో కనిపించే వేటి ద్వారా అయినా సరే భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నాతో మాట్లాడి క్లాసుల్లో జాయిన్ అవ్వండి. శ్లోకాలు నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ లేదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నేర్చుకోవచ్చు. మరి ఇంకా లేట్ ఎందుకండి? అనిపించిన వెంటనే మన క్లాసులో జాయిన్ అయిపోండి. తక్కువ టైంలో చాలా ఈజీగా సులువుగా భగవద్గీత శ్లోకాలు నేర్పించేస్తాను. ఎందుకు ఇలా భగవద్గీతని చెప్పాలని నేను అనుకుంటున్నానంటే, నాకు చదువు కూడా రాదండి. కానీ నాకు చదువు రాని టైంలో నాకు ఈ పుస్తకం తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెట్టింది నేర్చుకోమని. ఆ టైంలో నాకు చూస్తున్నా గానీ దాంట్లోది ఏం తెలీదు నాకు నేర్చుకోవటానికి. కానీ అమ్మ ఇచ్చింది ఆ పుస్తకం. కానీ నేర్చుకోవాలనేది సంకల్పంగా అనిపించింది. ఈ భగవద్గీతని మీ అందరికి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇది చదివిన తర్వాత నాకెంతో తెలియని ధైర్యం, నాకెంతో తెలియని ఆత్మవిశ్వాసం నాలో కలిగిందండి. అందుకని నా నాకే ఇలా అనిపిస్తుంది కదా! మీ అందరూ కూడా ఈ భగవద్గీతని విని దీన్ని అర్థం చేసుకుంటే మీ లైఫ్‌లో గూడా ఎంతో కొంత ఉపయోగం పడుతుంది అనేది నాకనిపిచ్చిందండి. నాకు తెలిసింది నా ఒక్కదాని కాడే ఆగిపోకుండా నలుగురికి తెలియజేస్తే వాళ్ళందరికి కూడా పనికొస్తుంది గదా! వాళ్ళ బిజీ టైంలో ఒక 5, 10 నిమిషాలు టైం పెట్టి ఈ వీడియో చూడగలిగారనుకో, వాళ్ళకి ఉపయోగపడుతుంది గదా అనే ఆలోచనతో నాకు ఇలా చేయాలనిపిచ్చింది. వీలైతే ఆ 5, 10 నిమిషాలు చూడొచ్చు. లేదంటే నేను ఒక రోజు పెట్టే ఒక్క నిమిషం వీడియోనే చూడండి. దీంట్లో ఉన్న అదే అర్థం. కొంచెం ఒక్క నిమిషం పెట్టి అర్థం చేసుకోగలిగారంటే చాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడే పుస్తకం అండి ఇది. ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకం అండి ఇది. చదవలేని వాళ్ళు జస్ట్ విని అన్నా తెలుసుకోవాల్సిన పుస్తకం అండి ఇది మాత్రం. ఎందుకంత కాన్ఫిడెన్స్‌గా నేను చెప్తున్నానంటే, అది రియల్‌గా నేను అనుభవించుతున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను ఇప్పుడున్న పరిస్థితిని కూడా తట్టుకోగలుగుతున్నానంటే నా వెనక కృష్ణయ్య ఉన్నాడనే ధైర్యంతోనే ఉండగలుగుతున్నానని చెప్తానండి. చాలామంది భగవద్గీత పుస్తకం చదవాలంటే ఏదో ఒక అపోహతో ఉంటారండి. వామ్మో! ఈ పుస్తకం చదివితే ఏమి మాట్లాడకూడదంట, ఏం అబద్ధాలు ఆడకూడదంట, వామ్మో! ఇది చదివితే చాలా ఇబ్బందులు పడతామంట, దీన్ని పట్టుకొని చదివిన తర్వాత మనం అలా ఖచ్చితంగా ఉండకపోతే ఏదో మనకి జరిగిపోతుందంట అని అపోహతో ఉంటారు. ఇది దేవుడి పుస్తకం అంట, పూజించే టైప్‌లో చూసుకోవాలంట, ఇది పూజ గదిలో ఉంచుకోవాలని ఏదో ఆలోచనలో ఉంటారు. కానీ నేనేం చెప్తానంటే, చాలా వరకు ఈ పుస్తకం చదివితే నేను తప్పు చేయకూడదని కాదండి. అసలు వ్యక్తిగతంగా కూడా ఏ తప్పు చేయకూడదు. కానీ పుస్తకం చదువుతున్నప్పుడు ఏందంటే, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనేది మనకి తెలిసొస్తుంది. ఏది రైటు, ఏది రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది తప్ప, ఇది పూజ గదిలోనే పెట్టి పూజ చేయాలని కూడా కాదండి. ప్రతి ఒక్కరూ మన లైఫ్‌లో వినాల్సిన పుస్తకం అండి. చాలామంది జీవితం అయిపోయిన తర్వాత చదవాల్సిన పుస్తకం అని చెప్తుంటారు. అది కాదండి వాస్తవం. మన జీవితంలో ఇప్పుడు నడిచేటప్పుడే చదివితే మన జీవితానికి ఎంతో కొంత దాని నుంచి మనకు ఉపయోగపడుతుంది. మన జీవితంలో నష్టం రాని, కష్టం రాని దాని నుంచి మనం ఎలా తట్టుకోగలం, దాన్ని మనం ఎలా ఎదుర్కోగలం అనేది మన ఈ పుస్తకంలో మనకు తెలుస్తుంది. అందుకని మీరేది మీ మనసులో అపోహ పెట్టుకోకుండా, ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం పూజ గదిలోనే ఉంచాలనే ఆలోచన పెట్టుకోకుండా, దాన్ని బయటికి తీసి చదివి దాన్ని అర్థం చేసుకొని, మన జీవితానికి ఏది అవసరం అనేది దాన్ని అర్థం చేసుకొని నడుచుకోవాలని నేను అనుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు. అంతేకాకుండా నా ఈ ఛానల్‌ని ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారని, నేను పెట్టే ప్రతి వీడియోని అందరూ చూస్తారని తప్పకుండా మీ శ్రీవాణి పెట్టే ఈ గీతామృతంలో భగవద్గీత వీడియోస్‌ను ప్రతి ఒక్కరూ చూసి, అర్థం చేసుకొని, నేను చెప్పే ఈ గీతామృతాన్ని విని, ఆ కృష్ణయ్య చెప్పిన గీతని నేర్చుకొని, ఆ అమృతాన్ని రుచి చూస్తారని నేను అనుకుంటున్నానండి. నా ప్రతి వీడియోని ప్రతి ఒక్కరు చూసి మనస్ఫూర్తిగా ఈ ఛానల్‌ని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నా ఛానల్‌ని ఇప్పుడే చూసే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ నేను మీ శ్రీవాణి. మన ఛానల్ పేరొచ్చి గీతామృతం.